హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి. అయితే ఈ టమాటో పప్పు అనేది అందరూ కామన్గా చేసుకునేదే, కానీ ఎలా చేస్తే మనకి కరెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది వస్తుందో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ పప్పులో వేసుకునే తాలింపు కూడా స్పెషల్గా ఉంటుందండి ఇందులో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను టమాటా పప్పు చేయడానికి ఒక 5 టమాటాలను తీసుకుంటున్నానండి. మీరు టమాటాలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి, ఎందుకంటే టమాటాలు అనేవి మనకి త్వరగా ఉడికిపోతాయి. అందులోనూ నేను ఈ రెసిపీని కుక్కర్లో చేస్తున్నాను. సో టమాటాలు అనేవి మనకి త్వరగా ఉడికిపోయినప్పుడే మనకి పప్పు అనేది కరెక్ట్ టెక్స్చర్లో ఉంటుంది. సో టమాటాలని పెద్ద ముక్కలుగా తీసుకుంటే ఏంటంటే మనకి టమాటోలు పప్పు ఎట్ ఏ టైం ఉడికిపోతాయండి. అంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఈ టమాటా పప్పుకి మనకి పప్పు మొత్తం మెత్తగా అయిపోతే బాగోదు, కొద్దిగా పలుకు ఉండాలండి. సో ఇప్పుడైతే మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కుక్కర్లో నేను 1 కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి. ఈ కందిపప్పును శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకోవాలండి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నిండుగా వాటర్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో దాంతోనే ఇందులోనే చిటికెడు పసుపు, అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే అది పప్పు ఉడికినప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు వస్తుందండి. సో చాలా చాలా బాగుంటుందన్నమాట. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. సో ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాతనే మీరు కుక్కర్ మూతని ఓపెన్ చేయండి. లేదు మాకు త్వరగా కావాలి అని అనుకుంటే కుక్కర్ని, మీకు షింక్ ఉంటుంది కదండి, ఆ షింక్ కింద కుక్కర్ని పెట్టినట్లయితే ఆవిరి అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు కుక్కర్ మూతని ఓపెన్ చేయొచ్చు. సో మనకైతే ఈ విధంగా అయితే పప్పు ఉడుకుతుందండి. సో టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి. మనకి పప్పు అనేది ఇలా చిన్న బద్దలాగా ఈ విధంగా ఉడకాలండి, కొద్దిగా పలుకుండాలి. సో ఈ విధంగా 2 పీసెస్ అయితే అవ్వాలండి మనకి పప్పు. సో టమాటా పప్పుకి పప్పు టెక్స్చర్ ఇలా వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చీరకల్లా చీరుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా మీ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోండి. ఇందులోనే చిన్న గోటీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి, ఎందుకంటే మనం టమాటోలను ఎక్కువ వేసాం కాబట్టి ఆల్రెడీ పులుపు ఉంటుంది. సో మీరు చింతపండు ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసినా సరే ఈ పప్పు పుల్లగానే ఉంటుందండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని పప్పు దగ్గర పడేంత వరకు మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూపించిన విధంగా మనకి పప్పు టెక్స్చర్ అయితే రావాలండి. పప్పు మరీ గట్టి పడేంత వరకు ఉంచకండి. ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు ఈ పప్పు కోసం వేసుకునే తాలింపు అనేది మనకి స్పెషల్గా ఉంటుందండి. ఇక్కడ స్టవ్ మీద నేను ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. సో నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యిని తీసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఆయిల్ తీసుకున్నా సరే మనకి మంచి ఫ్లేవరే వస్తుందండి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని ఫస్ట్ వేయించుకోవాలండి. సో ఇవి సగం వరకు వేగిన తర్వాత మాత్రమే మిగతా పోపు దినుసులు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి ఇలా ఎండుమిర్చి అనేది ఈ పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిని ఈ విధంగా దంచి వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక సగం ఉల్లిపాయని ఈ విధంగా చీరికల్లా చీరుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది మనకి వేగనవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాను కదండి, ఇదే అండి స్పెషల్ అంటే 1 ఇంచు అల్లం ముక్కని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. సో మనకి ఈ అల్లం ఫ్లేవర్ అనేది టమాటో పప్పుకి చాలా చాలా బాగుంటుందండి. అల్లము, ఈ సగం ఉడికిన ఉల్లిపాయ, ఈ 2 ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఏదైతే పప్పు ఉంటుంది కదా, ఆ పప్పును మొత్తం ఈ తాలింపులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. సో తాలింపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు వస్తుంది. ఇంకొకటి మనం నేతితో తాలింపు వేసుకున్నాం కదా, సో చాలా చాలా బాగుంటుందండి. సో సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి
మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.